వెల్కమ్ క్యూకే స్పీడ్ న్యూస్. ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. దక్షిణ లెబనాన్లోని బింట్ జబైల్ పట్టణాన్ని ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ ప్రాంతం హిజ్బుల్లాకు వ్యూహాత్మకంగా, మానసికంగా ఎంతో కీలకమైన కేంద్రంగా భావిస్తున్నారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకులతో ఇజ్రాయెల్ బలగాలు భారీ దాడులు కొనసాగిస్తున్నాయి. హిజ్బుల్లా స్థావరాలపై బుల్డోజర్లతో ముందుకు సాగుతూ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. మరోవైపు హిజ్బుల్లా ఫైటర్లు కూడా ప్రతిఘటిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. సరిహద్దు ప్రాంతం మొత్తం కాల్పుల శబ్దాలతో దద్దరిల్లుతోంది. యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అంతర్జాతీయంగా ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఎటు దారి తీస్తుందోనన్న అనిశ్చితి నెలకొంది. టాలీవుడ్ నటి సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున జరిగే పవిత్రమైన తోమాల సేవలో పాల్గొని భక్తి చాటుకున్నారు. సాంప్రదాయ పట్టు వస్త్రాల్లో ఆలయానికి వచ్చిన ఆమెకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి పూలమాలలతో అలంకరించే ఈ సేవలో పాల్గొనడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. కలియుగ దైవాన్ని దర్శించుకోవటం ఎంతో ప్రశాంతతను కలిగించిందని పేర్కొన్నారు. స్వామివారి కృపతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఆమె దర్శనం భక్తుల్లో ఆకర్షణగా మారింది. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కనిపించింది. అంగన్వాడీ టీచర్లకు ఫోన్ల పంపిణీపై వస్తున్న ఆరోపణలను మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి ఖండించారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయించిన ధర కంటే తక్కువకే పారదర్శకంగా ఫోన్లు కొనుగోలు చేస్తామని తెలిపారు. గత 10 ఏళ్లలో జరిగిన కొనుగోళ్లపై విచారణకు సిద్ధమా అని ప్రతిపక్షాన్ని సవాల్ చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం జరుగుతోందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పారదర్శకత పాటిస్తోందని వివరించారు. ఈ అంశంపై రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ప్రజలు నిజాలను గుర్తించాలని కోరారు. మహిళలకు మేలు జరిగే విధంగా రాబోయే రోజులలో సమాజాన్ని. ఖమ్మంలో కాంగ్రెస్ సిటీ కమిటీ ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ మార్పులకు కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలకు తగిన గౌరవం కల్పిస్తామని నేతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఖమ్మంలో కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. వారికి అనుకూలమైనటువంటి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలనే కుటిల ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు దాన్ని ప్రతిఘటించిన తప్ప లేకుంటే రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవాలని చూస్తున్నట్టు తరుణం. పేదవాను గోడుపట్టది కేంద్ర ప్రభుత్వానికి కేవలం పెత్తందారులను పెంచడమే ధ్యేయంగా ముందుకోతున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు ఎక్కడ జనక్కుంట వనక్కుంట భారత్ జోడో యాత్ర చేసి ఆయన పాదయాత్ర నుంచి వచ్చిన నినాదమే జిస్కి జితని ఆబాదీ ఉనికి వచ్చిన భాగేదారి. ఒక ఉన్నతమైన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాలతో ఈ రాష్ట్రం పోటీ పడే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని పోవటం కోసం ప్రణాళికలు చేస్తా ఉంటే శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. 200 కోట్ల వ్యయంతో 22 ఎకరాల్లో ఈ పాఠశాలను నిర్మించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కలిసి చదివేలా ఈ ప్రాజెక్టు రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ఉద్దేశమన్నారు. విద్యారంగంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్తులో యువతకు మంచి అవకాశాలు కల్పించడంలో ఈ పాఠశాలలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.
వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పలు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలు, అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అందించారు. నిరుపేదలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పాలడుగు గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రతి పథకం అర్హులకు చేరేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. అంతిమంగా మిమ్మల్ని అందరూ కోరుకునేది, మీ దగ్గర గ్రామాల్లో అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెలో వైఎస్ జగన్ మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తయినా మత్స్యకారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోలీసు కస్టడీలో ఉన్న బోట్లు మాయమవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. నారా లోకేష్ పర్యటన తర్వాతే ఈ ఘటన జరిగిందని అన్నారు. హార్బర్ స్థలాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మత్స్యకారుల హక్కులను కాపాడతామని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అక్కడ కావాలంటే ఇచ్చుకోవచ్చు కదా, వాళ్ళకి కావాలంటే. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధికి మా సహకారం ఉంటుంది. కానీ మా కేటాయించిన స్థలంలో మా వల్ల 60 చేపలు ఎండేసుకోవడం అయితే మేము మాకు ఐస్ బ్యాటరీ అవసరము, మాకు ఆయిల్ బ్యాటరీ అవసరము.